గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా శిథిలావస్థకు చేరిన గృహాలు నిర్మాణాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ మోతీ సింగ్ సూచించారు. ఇప్పటికే వర్షాల ప్రభావంతో దుబ్బాక ప్రాంతంలో 5 ఇళ్లు కూలినట్లు గుర్తించామని తెలిపారు. ఇలాంటి ఇళ్లలో నివసించే వారు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని, అవసరమైతే ప్రత్యామ్నాయ గృహాలు, బంధువుల ఇల్లు లేదా పునరావాస కేంద్రాల్లో ఉండాలని సూచించారు. రానున్న రోజుల్లో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తలు పాటించాలని కోరారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని ఐఓసీ సమీకృత భవనంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వారం రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షం కారణంగా మనం 5 ఇళ్లను పార్టీ కూలినట్టు గుర్తించాము. అందులో ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. దుబ్బాక మండల ప్రజలు కానీ వారికి ఎటువంటి శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఉండకుండా వేరే ప్రత్యామ్నాయంగా వారి బంధువులు కానీ లేకుంటే ప్రభుత్వం కేటాయించిన ఎటువంటి పునరావాస భవనాలు కానీ ఉండాలని కోరుతూ ఇంకో వారం రోజులు ప్రజలు ఈ వర్షానికి కారణంగా అప్రమత్తం ఉండాలని ప్రజలను కోరుతున్నారు.